జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల రాఘవపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి భూమి పూజ చేశారు. విగ్రహ ప్రతిష్ఠాపన ప్రతినిధి సింగారపు జగన్, గుర్రపు యాదగిరి, సింగారపు ఎలియా, శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షెడ్యూలు కులాల హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ కార్యదర్శి పసునూరి మనోహర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రడపాక పరంజ్యోతి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రచంద్రమౌళి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు సూరారపు నిరంజన్ హాజరై అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన భూమి పూజలో పాల్గొన్నారు. తదనంతరం జాతీయ కార్యదర్శి పసునూరి మనోహర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆలోచనా విధానాన్ని పై ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ అణగారిన వర్గాల కోసం ఎన్నో చట్టాలను రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆశయాలను కొనసాగించాలని మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రడపాక పరంజ్యోతి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కోసం గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని కోరారు. రాఘవపూర్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూనే నా అన్నగారిన వర్గాలు, నా దళితులకు న్యాయం జరగాలని రెండవ పక్క పోరాటం చేసినాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ దేశానికి రాజ్యాంగం అవసరమని అప్పుడున్న పెద్దలందరూ ఏకమై రాజ్యాంగ పరిషత్కు చైర్మన్ చేస్తే ఆ చైర్మన్ గా ఉండి భారతదేశ ప్రజలందరికీ సమానమైన హక్కులు, ముఖ్యంగా మహిళలకు హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చిన మహానుభావుడు. ఇలా బీసీలకు 27% 50% ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్ కావాలి, కానీ 100% రిజర్వేషన్